ఈరోజు అనగా 8వ తేదీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో 4వ రోజు. ఈరోజు అమ్మవారికి సారే తీసుకుపోయి సమర్పించి మొక్కులు తీర్చుకోవడం. తిరుపతి నగరపాలక సంస్థలో మేయర్గా పనిచేసిన ప్రముఖ డాక్టర్ శిరీష యాదవ్ గారు, వారి భర్త ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ యాదవ్ గారు, వారి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అఖిల భారతీయ యాదవ్ మహాసంఘం జాతీయ అధ్యక్షుడు బుషగాని లక్ష్మయ్య గారు, బీసీ సంఘర్షణ సమితి వాసుదేవ యాదవ్, శంకర్ యాదవ్, తులసి యాదవ్, బాలసుబ్రమయం, బాలగురప్ప యాదవ్, గుణశేఖర్ యాదవ్ అంగరంగ వైభవంగా తప్పేట్టు మేళతాళాలతో భక్తి ప్రమక్తులతో ప్రజలందర్నీ దీవించాలని అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది. డాక్టర్ శిరీష యాదవ్ గారు తిరుపతి నగరపాలక సంస్థకు 2021 నుండి 2026 ఫిబ్రవరి వరకు తన మేధో సంపత్తితో ఇటు ఉన్నత అధికారులు, నాయకులను సమన్వయం చేసుకుంటూ అటు ప్రజల సమస్యలను ఓపికగా వింటూ వారి సమస్యలను సహనముతో పరిష్కరిస్తూ అన్ని వర్గాలను సమైక్యం చేస్తూ మన్ననలు పొందింది. ఆమె భర్తతో కలిసి ప్రజల కష్టాలు అర్థం చేసుకుంటూ సామాజిక కార్యక్రమాలు చేయడమేగాక అలా చేసేవారికి విరివిగా విరాళాలు కూడా ఇస్తూ సభ్య సమాజానికి తమ వంతు కృషి చేస్తున్నారు. తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరలో ప్రతిరోజు ప్రత్యేకమైన వేషాలు కనిపిస్తాయి. ఆ వేషాలలో తోటి వేషం ఎంతో విశిష్టమైనది. ఈ వేషం గ్రామీణ జీవితం, జానపద సంస్కృతి, సామాన్య ప్రజల భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది. అసలు తోటి వేషం అంటే ఏమిటి? ఇప్పుడు చూద్దాం. తోటి అనేది పూర్వకాలం గ్రామాల్లో సేవలు చేసే ఒక వర్గానికి సంబంధించిన పేరు. గ్రామ ప్రజలతో కలిసి జీవిస్తూ వారి అవసరాలకు సహాయం చేసే సాధారణ ప్రజల రూపాన్ని ఈ వేషం సూచిస్తుంది. తోటి వేషం వేసుకునేవారు సాధారణ గ్రామీణ దుస్తులు ధరించుకుంటారు, ముఖానికి రంగులు పూసుకుంటారు, చేతిలో కర్ర లేదా చిన్న సామాగ్రి పట్టుకుంటారు. డప్పుల శబ్దాల మధ్య వీధుల్లో తిరుగుతూ అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ వేషం చాలా సహజంగా జానపద శైలిలో ఉంటుంది. తోటి వేషం మనిషిలోని వినయం, సేవాభావం, సామాన్య జీవన విధానాన్ని గుర్తు చేస్తుంది. అమ్మవారి దృష్టిలో ధనిక పేద తేడా లేదని, అందరూ సమానమనే సందేశాన్ని ఈ వేషం ద్వారా తెలియజేస్తారు. గంగమ్మ జాతరలో తోటి వేషం గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ వేషం చూసినప్పుడు పాతకాలపు జీవన విధానం, ప్రజల ఆచారాలు గుర్తుకు వస్తాయి. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వేషాన్ని ధరిస్తారు. తోటి వేషం గంగమ్మ జాతరలో ఒక ముఖ్యమైన జానపద సంప్రదాయం. తిరుపతి గంగమ్మ జాతర వైభవాన్ని, తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేసే ప్రత్యేక భాగంగా ఇది నిలిచిపోయింది. తిరుపతి చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలలో కూడా గంగమ్మ జాతరను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తిరుపతిలో జరిగే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రధాన కేంద్రంగా భావించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ తమ ఊర్లలో గ్రామదేవతగా గంగమ్మను ఆరాధిస్తూ ప్రత్యేక జాతరలు నిర్వహించడం ఒక పురాతన సంప్రదాయం. గ్రామాల్లో గంగమ్మ జాతర ప్రత్యేకత ఇప్పుడు చూద్దాం. ప్రతి గ్రామంలో గంగమ్మ అమ్మవారిని గ్రామరక్షక దేవతగా భావిస్తారు. ఊరి శాంతి, పంటలు బాగా పండడం, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తారు. డప్పులు, కోలాటాలు, వేషాలు, ఊరేగింపులతో జాతర నిర్వహిస్తారు. కొన్ని గ్రామాల్లో బైరాగి వేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం వంటి సంప్రదాయ వేషాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గంగమ్మ జాతర సమయంలో ఊరిలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి పాల్గొంటారు. బయట ప్రాంతాల్లో ఉన్నవారు కూడా స్వగ్రామాలకు వస్తారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు కలిసి జాతరను నిర్వహిస్తారు. దీంతో గ్రామంలో ఐక్యత, ఆనందం, భక్తి వాతావరణం ఏర్పడుతుందని భక్తుల విశ్వాసం.
గంగమ్మ తల్లి ఊరిని కాపాడుతుందని, వ్యాధులు కష్టాలు దూరం చేస్తుందని, మంచి వర్షాలు పంటలు కలుగజేస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం జాతరను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. తిరుపతి గంగమ్మ జాతరలో అత్యంత పవిత్రమైన మరియు భావోద్వేగభరితమైన సంప్రదాయాలలో ఒకటి అమ్మవారికి సారె మరియు చీర తీసుకువెళ్లడం. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భక్తి, కుటుంబ సంప్రదాయం, గ్రామ సంస్కృతి, అమ్మవారిపై ఉన్న గౌరవానికి ప్రతీకగా భావించబడుతుంది. తెలుగు సంప్రదాయంలో సారె అంటే పెళ్లైన కుమార్తెకు తల్లిదండ్రులు కొత్త బట్టలు, చీరలు, పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం వంటి శుభవస్తువులు పెట్టడం జరుగుతుంది. అలాగే గంగమ్మ తల్లిని గ్రామ ప్రజలు తమ ఇంటి ఆడపడుచుగా, కుమార్తెగా, తల్లిగా భావిస్తారు. అందుకే అమ్మవారికి కూడా సారే తీసుకువెళ్లే సంప్రదాయం ఏర్పడింది. జాతర సమయంలో భక్తులు కొత్త చీరలు, పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయలు, తాంబూలం తీసుకుని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ చీరలను ఎంతో భక్తితో ఊరేగింపుగా తీసుకెళ్తారు. కొన్ని కుటుంబాలు తరతరాలుగా ప్రతి సంవత్సరం చీర సమర్పించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నాయి.